పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు విద్య హక్కుగా నేర్పించడం ఎంత ముఖ్యమో, సభ్య సమాజంలో సభ్యత సంస్కారంతో మెలిగే విధంగా వాళ్ళని కూడా చూడడం అంతే ముఖ్యం. పిల్లలని స్వార్థపరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ రోజులలో పేరెంట్స్. ఎందుకంటే ఈరోజు తన బిడ్డ కడుపు ఎంత నిండింది, ఎంత తిన్నదని చూస్తున్నారు తప్ప తన బిడ్డ పాఠశాలకు పోయింది, ఎంత చదివింది, రేపు సమాజానికి ఎంత ఉపయోగించుకోగలుగుతుంది, తన యొక్క భవిష్యత్తును తను ఎలా తీర్చిదిద్దుకోగలుగుతుంది అనే మాట మాత్రం మర్చిపోతుర్రు. దయచేసి తల్లిదండ్రులారా మీరు గుర్తుకుంచుకోండి, మీ యొక్క పిల్లలను కడుపు వంట పెట్టమని నేను అనట్లేదు, కానీ మీరు కడుపు చూసినంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తులు కావు. వాళ్ళ యొక్క ఆలోచనను పెంచే విధంగా, కడుపుకు మేత వేయకుండా మెదడుకు మేత వేసే విధంగా మీరు ప్రోత్సహించండి వాళ్ళని. అప్పుడే వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్లకు సమాజ సేవ మీద కూడా మరొక కోణంలో మీరు ఆలోచించి వాళ్ళని ఒక సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి మీరు కూడా ప్రయత్నించాలి. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తా. ఈరోజు నా చిన్నారి తల్లులు మంచిగా రెడీ అయ్యి వచ్చిర్రు. మీ యొక్క తల్లిదండ్రులకు చాలా సంతోషం ఉంది. ఈరోజు నా బిడ్డ చూడు ఎంత అందంగా ఉందో, మంచిగా చీరలు కట్టుకోర్రు, రకరకాలుగా తయారొచ్చిర్రు, నా బిడ్డ జుట్టు చూడు ఎంత పెద్దగా ఉందో అని రకరకాలుగా చెప్పుకొని ఉంటారు. ఈరోజు ఎంతమంది ఎన్ని ఫోటోలు తీసుకురో మీకు తెలిసి ఉంటుంది, తీసుకురా లేదా? అయితే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మీలాంటి ఒక బిడ్డ ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి నానా నేను గుండు గీకించుకుంటానన్నది. మీరు ఇష్టపడతారా గుండు గీకించుకోవడానికి? ఇష్టపడరు. కానీ ఒక పాప అన్నది, ఆ పాప గుండు గీకియొద్దు అనేసి వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ కూడా గుండెందుకే తిక్కలదానువా నువ్వు, ఎవరైనా జుట్టు పెంచుకోవడానికి రకరకాల క్రీములు వాడతారు, షాంపూలు వాడతారు. వారం సెలవు వచ్చినప్పుడల్లా ఆ పాపకంతా జుట్టుకేదో పెట్టి రోజు మొత్తం ఎండలో కూర్చోబెడతారు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఒక బిడ్డ ఒక తండ్రిని నేను గుండు చేయించుకుంటా అనడం ఏంది అని చెప్పి ఆ తల్లి తండ్రి ఇద్దరు ఆ పాపను వారించడం జరిగింది. కానీ ఆ పాప వెనకడు గేయలే, నా గుండు గీకిస్తేనే నేను బడికి పోతా, లేకపోతే పోనని పట్టుబట్టింది. నమ్ముతారా మీరు? ఇది నమ్మరు కదా. ఒకవేళ మీరు ఎప్పుడైనా కావాలని అలా కోరుకుంటారా గుండు గీకేయమని? కోరుకోరు కదా. కోరుకోవాలి. మరి కోరుకుంటారా? నేను చెప్పిన విషయం వింటే రేపు అందరు గుండు గీక్కించుకొని వస్తారు. అది అయితే ఎందుకు అలా కోరుకుంది అని చెప్పి తన బిడ్డ మీద ఉన్న ప్రేమని కాదనలేక తన తండ్రి హెయిర్ కటింగ్ షాప్ కాడికి వెళ్ళి గుండు గీకేయడం జరుగుతుంది. గుండు గీకిచ్చిన తర్వాత తల్లి ఇంట్లో ఏడుస్తుంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి నా బిడ్డకు ఫంక్షన్ చేయాలని జుట్టు అంతగానో పెంచిన, రకరకాల షాంపూలు పెట్టి నూనెలు పెట్టి పెంచిన, కానీ నా బిడ్డ ఏంది ఇట్లా చేసుకొచ్చిందని తల్లి ఏడుస్తుంది ఇంట్లో ఉండి. ఇక తల్లిదండ్రులు ఏదో ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని, సరే మన బిడ్డ ఇంపార్టెంట్ కదా, సరే ఈరోజు కాకపోతే రేపు వస్తుంది గుండుదే ఉంది అని భార్య చెప్తాడు భర్త. కానీ ఒక విషయం ఏంటంటే, మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, ఆ పాప గుండు చేయించుకొని పాఠశాల పోయిన రోజు ఆ పాపను అందరూ విచిత్రంగా చూస్తారు. నీకేమైనా మొక్కుబడి ఉందా, నీకేమన్నా లేకపోతే ఏమన్నా అయిందా, ఎందుకు గుండు గీకించుకున్నామని విచిత్రంగా చూస్తారు ఆ పాపని. కానీ అంతకంటే విచిత్రమైన విషయం, ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, అక్కడి నుంచి వచ్చిన ఒక బాబు వాళ్ళ తండ్రి పాప దగ్గరకు వచ్చి పాపను ఎత్తుకొని, నా బంగారు తల్లి, నన్ను నీ తల్లిదండ్రులు ఎట్లా కన్నారో నిన్ను, నిజంగా నీ యొక్క ఇన్స్పిరేషన్ వల్లనే నా కొడుకు ఈరోజు బతికిండు తల్లి అంటాడు. ఆ పాపకు ఈ తండ్రికి, ఆ తండ్రి కొడుకుకు ఏం సంబంధం? తన కొడుకును తను పొగుడుకుంటాడు. మన తల్లిదండ్రులు ఎవరన్నా వేరే వాళ్ళని పొగుడతారా? మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని పొగుడతారు. కానీ ఇంకొక తండ్రి వచ్చి ఈ పాపను పొగడడం ఏందని చెప్పి ఈ పాప తండ్రికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఇదేంది, నా బిడ్డ ఏం చేసింది, పొగుడుతుండా తిడుతుండా నాకే అర్థమవుతలేదు నా బిడ్డని ఇతనని అతని వైపే చూస్తుంటాడు. కానీ అతను బిడ్డను పొగిడి తర్వాత తండ్రి దగ్గరకు వస్తాడు. తండ్రి దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని కన్నీరు పెట్టి, సార్ మీ బిడ్డను మీరు ఎట్లా కన్నారో, ఏ నక్షత్రంలో పుట్టిందో, మీరు ఎన్ని సేవలు చేసి కన్నారో, ఎన్ని సమాజ సేవలు చేసి కన్నారో నాకు తెలియదు, కానీ సార్ ఈరోజు నీ బిడ్డ నా కొడుకు ప్రాణాన్ని రక్షించింది సార్ అని చెప్తాడు. చెప్పగానే ఈ తండ్రికి, పాప తండ్రికి కన్నీళ్ళు ఆగవు. ఏం జరిగింది సార్, అసలు ఏమైంది సార్ అని అప్పుడు అడుగుతాడు. అడుగుతున్న క్షణంలోనే అతని యొక్క కొడుకు బండి దిగి వస్తుంటాడు. అతని కొడుకు
బోడగుండుతోని ఉండుంటాడు. అతన్ని చూడగానే ఇతని ఫ్రెండ్ చేయించుకుండు కాబట్టి ఈమె చేయించుకుందో ఏమో అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది సహజంగానే, క్లాస్మేట్స్ కాబట్టి. కానీ అతను ఎవరైతే ఉన్నాడో ఆ బాబు క్యాన్సర్. ఆ క్యాన్సర్ వల్ల అతనికి హెయిర్స్ ఉండడం వల్ల అతను పాఠశాలకు నేను రాలేను, నేను చదవలేను, నాకు ఈ చదవద్దు అని చెప్పి అతను ఫ్యాన్కు హ్యాంగ్ చేసుకోవడానికి ఉరివేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఉరివేసుకోవడానికి చేసే ప్రయత్నంలోనే ఈ పాప తన ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అతను ఉరివేసుకోవడం గమనించిన పాప తొందరగా వెళ్ళి వాళ్ళ తండ్రిని పిలిచి వెంటనే ఆ ప్రయత్నాన్ని ఆప్ చేయడం జరిగింది. తదనంతరం ఎందుకు ఉరివేసుకుంటున్నా అంకుల్, చనిపోవాలనుకుంటున్నా అంకుల్ అని అడిగినప్పుడు ఆ బాబు చెప్పడం జరుగుతుంది, నేను బడికి పోలేనంటుండమ్మా, అతనికి బోడగుండు ఉంది, క్యాన్సర్ వచ్చిందని అందరు పాఠశాలలో అవమానపరుస్తురంట, అందుకే నేను పోలేను, అందుకోసమే ఇతను ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిండు అని చెప్పి ఆ పాప ఇద్దరు కలిసి, ఆ బాబు తండ్రి ఇద్దరు కలిసి పాపకు చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పిన మరుక్షణమే ఆ పాప కన్నీరు పెట్టుకొని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను కూడా గుండు చేయించుకుంటా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు దీంట్లో ఏమర్థమైంది? ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ఏం చేసింది? ప్రాణాలు కాపాడింది కదా. ప్రాణాలని కాపాడమే కాకుండా వాళ్ళ యొక్క విద్యను పెంపొందించుకోవడానికి, అభ్యసించడానికి ఉపయోగపడ్డదా లేదా? ఆ విద్యతోనే అతని జీవితాన్ని అతను ఒక విలువైన జీవితంగా మర్చుకోవడానికి, సమాజ సేవకు ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడ్డది. దాని అర్థం ఏంటంటే, మీరు కూడా ఎదుటి వ్యక్తికి ఎప్పుడైనా సహాయం కావాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ నుంచి మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు సహాయం చేయండి. ఆ సహాయం చేసినప్పుడే మీరు కూడా సమాజంలో సభ్యతతో, సంస్కారంతో ముందడుగేసి రకరకాల విజేతలుగా మిగలడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకు. ఇంకొకటి పేరెంట్స్ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు తన పిల్లలు ఎంత తింటే అంత పెద్ద అవుతారు, అంత మాకు బలం ఇస్తారు, మమ్మల్ని చేస్తారని అనుకోకండి. పేరెంట్స్ పిల్లలకు మీరు ఏదైతే మీ పిల్లలకు పెడుతుర్రో, మీ పిల్లలకు పెట్టేదాన్ని పక్క వాళ్ళకు కూడా మీరు పంచండి అని పెట్టి పంపించండి. మీరు ఉదాహరణకు ఒక పెన్ను కొనియాలనుకోరు, నీ బిడ్డకు 2 పెన్నులు కొనియండి. ఎందుకంటే ఆ 2 పెన్నులు తీసుకపోతే ఒక పెన్నుతోనే నీ పాప చదువుకుంటుంది, ఇంకొక పెన్ను స్పేర్లో ఉన్నట్టయితే ఏదో అవంతరాలు ఎదురైనా ఒక పాప పాఠశాలకు వస్తాడు. ఆ అభ్యంతరాలు ఎదురైన బాబుకు ఆ పాఠశాలలో ఉన్నప్పుడు ఆ పెన్ను ఇస్తే ఆ బాబు కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి విద్యార్థి దశ నుంచే మీరు అందరూ సేవాభావంతో ఉండి సమాజ సేవకు అంకితం కావాలని, వివిధ రకాల పబ్లిక్ సర్వీసులలో కూడా మీరు రాణించాలని మరీ మిమ్మల్ని వేడుకుంటూ, ఈరోజు విడుకోలు జరుపుకున్నటువంటి మీ విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు 18వ తారీఖు రోజు జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలకు మీరు విద్యార్హత సక్రమంగా సాధించి ఉత్తీర్ణత 10/10 సాధించే విధంగా మీరు కృషి చేయాలని మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తుంటూ, ప్రతి సంవత్సరం విధంగానే మీకు నేను ఇచ్చేటువంటి ఎగ్జామినేషన్ ప్యాడ్సే కావచ్చు, మరి ఒక బహుమానాలే కావచ్చు. మొన్న మనం సెల్ఫ్ గవర్నమెంటే జరుపుకున్నామా? మొన్న ఎంతమంది ఎన్ని రకాల ఆఫీసర్లు అయ్యారు కదా. అదే ఆఫీసర్లు ఇప్పుడు 10వ తరగతి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు అదే గోల్ పెట్టుకొని వెళ్ళాలి. అదే ఆఫీసర్ లాగా మొన్న ఏదైతే సెల్ఫ్ గవర్నమెంట్ సీఎం అయ్యిండు ఒక ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నా నేను, అవుతారు కదా. అందుకు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకోవడం కోసమే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ చక్కని కార్యక్రమంలో మన ప్రోత్సాహకులుగా, అంటే మన ప్రోత్సాహకులుగా కాకుండా ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవడానికి మన దగ్గర ఉన్న సిఐ సార్ని మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి. సిఐ సార్ కూడా ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈరోజు అంచెలంచెలుగా సమాజ సేవకు అంకితమై ఈరోజు మీకు కూడా ఇన్స్పిరేషన్గా నిలవడం కోసం పిలువగానే రావడం జరిగింది. సార్కు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాయి. ఈరోజు నేను కూడా నాకు తెలిసింది మధ్యాహ్నమే తెలిసింది సార్ వస్తుండని. తెలియగానే సార్ కాల్ చేసిన, వస్తున్నా సార్ అంటే వస్తున్నానని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అంటేనే చిన్న చూపు ఎవరికైనా. ఎందుకంటే ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు తక్కువ. నిజానికి చెప్పండి, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో, ఈ మండల పరిధిలో
దాదాపు ప్రతి సంవత్సరం 1500 మంది స్టూడెంట్స్ వెళ్తారు ప్రతి ఊర్లో కలిపి. కానీ ఈ స్కూల్లో చూస్తే 200 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ రకరకాలుగా నేషనల్ స్కూల్స్ అని, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, రకరకాల స్కూల్స్కి వెళ్ళి విద్యను అభ్యసించడం జరుగుతుంది. అలాంటి లోటును కూడా పూల్చాలని మొన్నే మన శేఖరన్న గారిని వీళ్ళందరూ నేను కోరడం జరిగింది. మనకు కొత్తగా అయిన మండలం కాబట్టి మనం మండల కేంద్రాన్ని వేదికగా తీసుకొని ఒక ఏకీకృత విద్యా వ్యవస్థని, సమీకృత విద్యా వ్యవస్థని మండల కేంద్రంలో ఒకే దగ్గర ఒకే విద్యగా ఏర్పరచాలని ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవాలని మన యొక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ వాళ్లకు మన విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపించి వాళ్ళకు అన్ని రకాల హక్కులు ఏర్పడే విధంగా చూసుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏర్పరిచి ఆ ఊర్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా ఇక్కడికే రప్పించే విధంగా ఇప్పుడు ఎక్కడో ఉన్న స్కూల్కి ఇక్కడికి స్కూల్ వ్యాన్స్ వస్తున్నాయి. మన గవర్నమెంట్ తలుచుకుంటే ఏ ఊరికో వెళ్ళి తీసుకురావచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించి మరీ వేడుకుంటున్నా, మరొక 5 సంవత్సరాల్లో ఈ యొక్క గుడిపల్లి హై స్కూల్ అనేది 1000 మంది స్ట్రెంత్తో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఉపాధ్యాయులకు, మరి ఈ చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కిసాన్.